ఇప్పుడు పదండి పదండి, ఇది చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే తెల్లవారింది. ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళ స్పైస్ని పెడితే వాళ్ళు ఈ కామ్యక వనం నుంచి బయటికి వచ్చే లోపల వాళ్ళని పట్టేసుకుంటే వాళ్ళు దొరికిపోయినట్టే. కాబట్టి పదండి మత్స్యరాజ్యానికి అని చెప్పి పరిగెత్తిస్తాడు వీళ్ళందరినీ. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకానొక చోట ఎవ్వరూ చెప్పలేరు, వాళ్ళు అలిసిపోతుంటారంటే ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం వాళ్ళు దొరకకూడదు. ఇక్కడ దొరకలేదా వాళ్ళు అజ్ఞాతవాసంలో గెలిపోయినట్టే. కాబట్టి ఇంకా పరిగెత్తండి అని ధర్మరాజు పెడుతుంటే ఇక వాళ్ళందరూ పరిగెత్తలేక అక్కడ ఆగిపోతే అక్కడ ఉన్న ద్రౌపది ఇప్పుడు తిరిగి ఒక మాట చెప్తుంది. నేను మీకు అరణ్యపర్వంలో ఒకసారి చెప్పాను, ద్రౌపది పాపం నడవలేక గంధమాదన పర్వతం దగ్గర పడిపోతే భీముడు ఘటోత్కచుడిని పిలుచుకొని వచ్చి తీసుకెళ్ళాడు బద్రీకాశ్రమానికి, బద్రీనారాయణుల దర్శనం చేయడానికని. సేమ్ అదే ద్రౌపది తిరిగి, ఏమండి నేను ఇంకా పరిగెత్తలేనండి, నా కాళ్ళకి ఇన్ని బొబ్బలు కట్టాయండి, ఆ బొబ్బలు చిట్లిపోతున్నాయి, కాళ్ళల్లోంచి నెత్తురు వస్తుంది, నేను చాలా అలిసిపోయాను, నేను పరిగెత్తలేనని చెప్తే ఇక ధర్మరాజు అసలు లోపల ఆయన కడుపులో పేగులు కదిలిపోతాయి. చూసి అర్జునుడిని, అర్జున కొంచెం ద్రౌపదిని వెతుకోను ఆయన అంటే అర్జునుడు లెగిసి ద్రౌపదిని తన చేతులతో అలా ఎత్తుకొని అర్జునుడు తీసుకొని వస్తాడు. వీళ్ళందరూ కలిసి విరాట రాజ్యం బయట ఉన్న ఒక శ్మశాన వాటికని చూసుకొని ఆ శ్మశానంలోకి తీసుకొని వచ్చి ఒక పెద్ద షమ్మి చెట్టు, భీకరంగా పెద్దగా ఉన్న షమ్మి చెట్టు కిందకి అందరూ చేరతారు. అర్జునుడు ద్రౌపదిని కూడా కింద అలా నించోబెడతాడు.